గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. శ్రీనివాస్ యాదవ్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే. ఏంటి రేవంత్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీల మధ్య లోపకారీ ఒప్పందం ఉంది, అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు నిలపలేదు, మరో పక్క కేసులను తప్పించుకోవడం కోసం చీకటి ఒప్పందం కుదిరిందనే విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ప్రచారంగా ఆయన వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? నిజంగానే ఉన్నదనుకోవాలా లేకపోతే ఏంటి, ఎలా స్పందిస్తారు? ఏం లేదండి, ఇది డైవర్షన్ పాలిటిక్స్. ఇది ఎన్నికల ప్రచారానికి వచ్చిండ్రు, ప్రజలు నిలదీస్తున్నారు ప్రతి దగ్గర. మీరు 6 గ్యారంటీలు అన్నారు, 6 గ్యారంటీలో ఒక్క గ్యారంటీ కూడా రాలేదు, అందలేదు. 420 హామీలు ఇచ్చిండ్రు, దాంట్లో ఎటువంటి కదలిక లేదు. ప్రజల ముందు ముఖం చాటేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏంది అని అంటే, ఇవి డైవర్షన్ పాలిటిక్స్ లో ఇలాంటి ఆరోపణలు, అంటే ఆరోపణలు కూడా కాదు, పెను ఆరోపణలు చేస్తే అందరి దృష్టి వాళ్ళు చేసిన ఆరోపణల మీద పోతుంటది. ఇంకా ఏంటి అంటే, ప్రజలు హామీల గురించి అడగరు, పట్టించుకోరు. అదే విధంగా ఇటు ప్రతిపక్షాలు కూడా ఏంది అని అంటే, వాళ్లకు పట్టకాల్చి మీదేస్తే వాళ్ళు జవాబిచ్చుకునే పనిలో వాళ్ళు పడతారు. కాబట్టి ఇలాంటి విమర్శలు చేస్తే మన యొక్క ఈ పాలనకు కొద్దిగా డక్కాముక్కితోని ముందుకు సాగుతుంది అన్నది వారి యొక్క అభిమతం, ఆలోచన. నిజంగా రవి గారు, నేను ఒక్కటి చెప్తాను, ఇవాళ పాలన జరుగుతుందా, రాబందు పాలన జరుగుతుందా? సబ్జెక్ట్ ఏంటంటే ఒప్పందం ఉందా లేదా, రమేష్ గారు వస్తున్నారు. నేను వస్తున్నా. నేను ఏంటంటున్నా అంటే, రేవంత్ రెడ్డి గారు మొన్న ఎక్కడో నేను పేపర్ లో చూసినట్టున్నా, వారు ఇదే కేటీఆర్ గారి మీద మొన్న ఏదైతే ఎంక్వైరీ చేయించిండ్రో, ఆ ఎంక్వైరీలో ఈడీకి ఏది కార్ రేసింగ్ ది ఈడీ దగ్గరికి వెళ్ళి కూడా వచ్చిన తర్వాత ఎందుకు ఇప్పుడు ఆ కేసు మీద మీరు మాట మెదుపుతలేరు అని అంటే, ఎక్కడ ఏమంటున్నారంటే, లేదు దాంట్లో ఆధారాలు సరిపోతలేవు, అది నేను ఎంత కుట్ర చేసినప్పటికీ కూడా అది ఎక్కడ గాని చిక్కడం లేదు, కాబట్టి నేను దాన్ని ఉపసంహరించుకున్నా అన్న మాటకు వచ్చినట్టు నాకు అక్కడక్కడ వినికిడి, అక్కడక్కడ నేను చదివినట్టు నాకు తెలుసు. అది ఒక మనకు ఏంటంటే, అది వాస్తవాలను కూడా చూస్తుంటే అట్లాగనే కనిపిస్తా ఉంది. అంటే వాళ్ళు దాంట్లో ఇప్పుడు కేసు మెరిట్ మీద అవుతుందండి రవి గారు. మెరిట్ ఉంటే ఎవరు, ఏ ప్రభుత్వం గాని ఎవరు గాని ఇవాళ అడ్డుకోలేరు. కేసు మెరిట్ మీద లేకపోతే అది తూతు మంత్రంగానే ఉంటది. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అన్నారు, మీకు పలు సందర్భంలో కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, ఈవెన్ మా నాయకుడు ఆది నాయకుడు కేసీఆర్ కూడా అన్నారు, అరే మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే మీరు సంబంధిత కోర్టుకు దాన్ని ప్రవేశపెట్టండి, దాని మీద చర్య తీసుకోండి, కానీ ఊరికే ప్రతిసారి దీన్ని నిందలేస్తే దాంట్లో ఏం లాభం లేదు. అదే విధంగా 6 గ్యారంటీలు ఏమైందని మా ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉంటారు. వీరి ఆలోచన అంతా ఏంటంటే, ఏదో ఒక ఆరోపణలు చేసి వీళ్ళను జైలుకు లేకపోతే కేసులు అంటే ఆ గ్యారంటీల గురించి మాట్లాడరు, ధర్నాలు చేయరు, ప్రజాపక్షంలో రాజకీయ అంశంగానే చూడాలంటారు, రాజకీయ అంశాలుగానే చూడాలంటారు, రాజకీయ అంశంగానే చూడాలంటారు. అంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవన్నీ విమర్శలు మాత్రమే. సార్, ఇప్పుడు రవి గారు, ఇది రాజకీయ అంశం కూడా అనవద్దు. ఇది ఏంది అంటే, ఇది పక్తు ఏంది అంటే అసలు రైట్. శ్రీనివాస్ యాదవ్ గారు ఇంకొక మాట కూడా మాట్లాడారు, సీఎం రేవంత్ రెడ్డి ఇంకో మాట కూడా మాట్లాడారు, ఎందుకు ఒప్పందం లేకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను ఎందుకు నిలబెట్టలేదు? ఇదో మీకు తెలియంది కాదు, ఇవాళ మీరు యాంకర్ ఉన్నారు, అక్కడ ప్యానెళ్లలో ఉన్న కూర్చున్న వాళ్ళు అనుభవంతో ఉన్నారు. ఏదైనా వ్యూహంతో, రాజకీయాలు అంటే ప్రతిసారి ఇది ఏమి ఆట కాదు. ఇది ఏంది అని అంటే, దీన్ని ఒక వ్యూహం ఉంటది, దీన్ని అన్నిటినీ అంచనా వేసుకొని రంగంలో దిగవలసి వస్తుంది. ఇవాళ పార్టీకి ఇప్పుడు మనది ఒక క్రమశిక్షణ గల పార్టీ. ఈ పార్టీ లోపల ఆది నాయకుడు నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు. దీని యొక్క వ్యూహంతో
దీంట్లో మనం ఉండొద్దు అన్న ఆలోచన పార్టీ చేసినప్పుడు దాన్ని అనుసరించవలసిన అవసరము ఉంటుంది. కాదు శ్రీనివాస్ యాదవ్ గారు ఒక విషయం శ్రీనివాస్ యాదవ్ గారు అంటే ఒక ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీకి ఎదుగుదలే ఉంటుంది. కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో పరాభవం గెలిపోవటంలో సహజమే. కానీ జాతీయ పార్టీగా వెళ్ళినట్టు తర్వాత ఎన్నికల్లో వచ్చినప్పుడు ఏదో ఒక దాంట్లో పాల్గొనటం అది సహజమే కదా. మరి పాల్గొనాలి కదా. అభ్యర్థులు నిలబెట్టకపోవడానికి గల కారణాలు ఏంది? అనుమానాలకు తావిస్తుంది. కాంగ్రెస్ అనుమానం వ్యక్తం చేస్తుంది. ఎటు బీజేపీ కోట్లు ఏమంటుందా శ్రీనివాస్ యాదవ్ గారు? అటు బీజేపీ కోట్లు ఏమంటుందా, ఎవరు కోట్లు ఏమని చెప్తుంది? బీఆర్ఎస్ చెప్తున్నటువంటి సమాధానం ఏంటి? మీరు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ రకంగా జరుగుతాయి, ఎట్లా జరుగుతాయి, ఏ విధంగా ఉంటాయి, దాంట్లో అది జగమెరిగిన సత్యము. మీకు మాకు అక్కడ ప్యానల్లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. వ్యూహంతో పోతున్న వాళ్లకు అది సరైన అయితే ఈ ఎన్నికలు అయితే అంత సీరియస్ గా తీసుకోలేదు. బీఆర్ఎస్ అయితే ఈ ఎన్నికలు సీరియస్ గా అయితే తీసుకోలేదు. ఇప్పుడు మాది ప్రతి ఒక్క నిమిషము, ప్రతి ఒక్క గంట, ప్రతి ఒక్క రోజు దినం ఏంటి అని అంటే ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, గ్యారెంటీలు, హామీలను ఈ ప్రభుత్వం నెరవేర్చే విధంగా వారి పైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఇవాళ కార్యాచరణ ప్రజల పక్షానే ఉంటారు. ప్రజల పక్షానే ఉంటారు. ఇక్కడ వినండి, అద్భుతంగా ఈ సంవత్సరం లోపల అసలు కాంగ్రెస్ అంటేనే ప్రజలు విరుచుకుపడుతున్నారు. అసలు కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడన్నా కనిపిస్తే కొడతామన్నట్టు పోతున్నారు. ఇలాంటి సందర్భం ఒక్క సంవత్సరంలో ఇలా ప్రజలను చైతన్యం చేసి జాగృతి పరిచి వాళ్ళ హక్కుల సాధన కొరకు ఇవాళ మా నాయకులు కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, ఇంత అద్భుతంగా ప్రజాపక్షంలో నిలబడి పోరాడుతున్న సందర్భం లోపల ఇవాళ రేవంత్ రెడ్డి గారు దాన్ని ఏమంటారు అన్ని బుకాయించి